సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. కల్కి అనగానే ప్రజెంట్ అయితే మాత్రం ప్రతి ఒక్కరికి ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీనే గుర్తొస్తుంది. వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి పాన్ ఇండియన్ మూవీ. పాన్ ఇండియన్ అంటే సరిపోదేమో, థీమ్ సాంగ్ చూసిన తర్వాత, ఆ పిక్చరైజేషన్ అదంతా చూసిన తర్వాత అనిపిస్తుంది ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ ఇది. హాలీవుడ్ రేంజ్ అనమాట. ఒక ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ ఆ భగవంతుడు వివిధ రూపాల్లో అవతరించినట్టుగా, కలియుగ చరమాంకంలో కల్కి అవతారంలో వస్తాడన్నట్టుగా హిందూ మత విశ్వాసాలు చెప్తుంటాయి. ఆ హిందూ మత విశ్వాసాల ప్రకారంగా ఆలోచిస్తే చూస్తే ఈ పాట మనకు అర్థమవుతుంది. కల్కి థీమ్ సాంగ్ రిలీజ్ అయింది. ఆ పాట గురించి మాట్లాడుకుందాం. ఈ సాహిత్యాన్ని రాసింది చంద్రబోస్, ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ కలం నుంచి జాలువారిన ఈ కల్కి థీమ్ సాంగ్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. లెట్స్ కమ్ ఆన్. ఈ లిరికల్ వీడియో స్టార్టింగ్లోనే ఒక సెంటెన్స్ వస్తుంది. అదేంటంటే వేర్ దేర్ ఈజ్ నో లైట్, వేర్ దేర్ ఈజ్ నో లైట్ అంటే ఎక్కడైతే చీకటి గాఢాంధకారం అలముకుంటుందో, కాంతి లేని చోట దుష్టశక్తి, చెడు, అరాచకం, అధర్మం, అన్యాయం ఇలాంటివన్నీ అన్నమాట. అధర్మాన్ని అణిచేయగా యుగయుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే అని కల్కి గురించి సింపుల్గా చెప్పేశాడు అనమాట. అంటే ఏ యుగమైనా సరే భగవంతుడు అధర్మాన్ని అణగదొక్కడానికి ఒక అవతారం సాధారణ మనిషి రూపంలో ఆవిర్భవిస్తాడు అన్నట్టుగా ఇక్కడ కల్కి కూడా అక్రమాల చెరలో అల్లాడిపోతున్నటువంటి జనసందోహాన్ని రక్షించడానికి కల్కి అవతార రూపుడై వచ్చాడు అన్నట్టుగా ఎలివేషన్ ఇచ్చేశాడనమాట. ఎప్పుడైనా సరే ధర్మం గెలవని చోట ఆ భగవంతుడు ఆ స్వధర్మాన్ని రక్షించడం కోసం, సమస్తాన్ని ప్రక్షాళించడం కోసం సముద్భవిస్తాడు ఒక అవతారంలో. అలాగే ఇక్కడ కూడా సముద్భవించిన అవతారం ఇదే, అదే కల్కి అవతారం అని పల్లవిలో చెప్తున్నాడు. సింపుల్గా ఉన్నటువంటి చరణాల విషయానికి వస్తే అవతారాల గురించి మెన్షన్ చేయడం జరిగింది. అవేంటంటే మీనమై అంటే చేప అవతారం, పిదప కూర్మమై తరువాత తాబేలు అవతారంలో రావడం, తను వరాహమై తర్వాత పంది అవతారంలో ఈ భూగోళానికి ఎత్తిన సందర్భాన్ని చెప్తూ తను వరాహమై అనేటువంటి పదాన్ని వాడారు. ఆ తర్వాత మనకు సాయమై అనేటువంటి పదంతో నరసింహ అవతారం గురించి చెప్పాడు. అలాగే బాణమై అనేటువంటి పదంతో వామన అవతారాన్ని మెన్షన్ చేశాడు ఇక్కడ. అలాగే కరుకు ఖడ్గమై అనేటువంటి పదాన్ని పరశురామ అవతారానికి ఉపయోగించాడు. చురుకు ఘాతమై అనేటువంటి పదాన్ని శ్రీరాముని అవతారానికి వాడారు. అలాగే ఆఖరిగా ఇంకొక అవతారంగా మనకు ఊతమై అనేటువంటి పదాన్ని ఉపయోగించారన్నమాట. ఇన్ని అవతారాల్లో భగవంతుడు ఎప్పుడు కూడా బాధలు అనుభవించే వాళ్ళని రక్షించడానికి ఈ అవతారాల రూపంలో వస్తాడన్నట్టుగా దశావతారాలని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అలాగే నిశితొలిచాడు దీపమై, దీపంలా మారి చీకటిని తొలగించాడు. నిధనం తన ధ్యేయమై, నిధనం తన ధ్యేయమై, తన ధ్యేయం ఒకటే నిధనం. నిధనం అంటే డిస్ట్రక్షన్, నాశనం చేయడం, నశింపజేయడం. దేనిని నశింపజేస్తాడు అంటే చీకటిని. చీకటి అంటే చెడుకు ప్రతీక. ఏదైతే అధర్మం, అన్యాయం ఉందో ఆ రాక్షస సంహారం చేయడమే తన లక్ష్యంగా భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడు అన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వాయువే వేగమై కలియుగ స్థితిగతులే కలబోసే కల్కి ఇతడే అనేటువంటి లైన్తో మొదటి చరణాన్ని అయితే కంప్లీట్ చేస్తున్నాడు. చాలా బాగుంది. చాలా చిన్న చిన్న పదాలే కానీ చాలా చాలా పెద్ద పెద్ద అర్థాలని ఇచ్చాయన్నమాట. ఇక రెండో చరణం విషయానికి వస్తే ప్రార్థనో మధుర కీర్తనో హృదయ వేదనో మన నివేదనం అందితే మనవి తక్షణం మనకు సంభవం అతడి వైభవం. నవవిధ భక్తి మార్గాల్లో ఏదైనా ఉపయోగించి మనం ఆయన్ని ఆర్తితో పిలిస్తే వచ్చి మనల్ని రక్షిస్తాడు, మన కష్టాల నుంచి కడతేరుస్తాడు అని అర్థం వచ్చేలాగా ఈ రెండు చరణాలు ఈ లైన్స్ ఉన్నాయి. మళ్ళీ అధర్మాన్ని అణిచేయగా యుగయుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే విరాట్ విక్రమ రూపుడితడే అనేటువంటి హుక్ లైన్ రిపీట్ అవుతుంది. అలాగే స్వధర్మాన్ని సంరక్షించగా, సమస్తాన్ని ప్రక్షాళించగా సముద్భవించే అవతారం ఇదే, అదే కల్కి అవతారం అన్నట్టుగా ఈ పాట కంప్లీట్ అవుతుంది అనమాట. ఇది థీమ్ సాంగ్. సాహిత్యం అయితే మాత్రం ఒక లెవెల్. కష్టాల్లో ఉన్నటువంటి భక్తులను రక్షించడానికి తప్పనిసరిగా ఆ భగవంతుడు ఒక అవతార రూపంలో, మనుషు రూపంలో వస్తాడు. అది ఈ సినిమాలో కల్కి రూపంలో వస్తాడు అన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇంకా సంగీతం విషయానికి వస్తే సంతోష్ నారాయణన్ సంగీతం మాత్రం చాలా సింపుల్గా వీణ, వైలిన్, ఎలక్ట్రిక్ గిటార్స్, బేసిస్ ఉపయోగించుకుని పాటని, సాహిత్యం చాలా చిన్నగా ఉన్నటువంటి ఆ 4-5 లైన్స్ని 3 నిమిషాల పాటగా
మలచడంలో అది కూడా ఒక ఉద్వేగభరితమైనటువంటి ఒక ట్రాన్స్‌లోకి మనల్ని తీసుకెళ్ళేలాగా అయితే ఈ పాట ఉంది. ఆ విజువల్స్ రేపు థియేటర్‌లో మాత్రం మన రోమాలు నిక్కబొడుచుకుంటాయన్నట్టుగా నాకు అనిపించింది. చాలా చక్కని కంపోజిషన్. ఇంకా సింగర్ విషయానికొస్తే పాడింది కాలభైరవ. భగవంతుడు ఏ విధంగా భక్తులను రక్షించడానికి అవతారాల రూపంలో వస్తాడు, ఇంతకుముందు ఏ అవతారాల్లో వచ్చాడు అనేటువంటి విషయాల్ని చాలా చక్కగా తన గాత్రంలో ప్రజెంట్ చేశాడు కాలభైరవ. కాలభైరవతో పాటుగా అనంత్ అండ్ గౌతమ్ భరద్వాజ కూడా పాడారు. కానీ కాలభైరవ వాయిస్ మాత్రం ఎలివేటెడ్గా ఉంది. ఇంకా ఈ సాంగ్కి కోరస్లు చాలామంది ఇచ్చారు. అంతమంది పాడిన కోరస్ వల్లే ఈ పాటకి చాలా అందం వచ్చింది. రికార్డింగ్లో ఉండేటువంటి మెస్మరైజింగ్ పాయింట్, ఎంతోమంది పాడితే కానీ అది ఒక్కడు పాడినట్టుగా అనిపించదు. రికార్డింగ్ పరంగా చాలా చక్కగా ఉంది. సింగర్స్ చాలా చక్కగా పాడారు. ఇంకా దృశ్యపరంగా మాట్లాడుకుంటే విజువలైజేషన్గా ఇది లిరికల్ సాంగ్. కొన్ని సీన్స్ చూసినప్పుడు ఏమనిపించిందంటే అవతార్ మూవీ లాగా అనిపించింది. ఈ లిరికల్ వీడియోలో శోభన కనిపించింది, అలాగే తెలుగు యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కనిపించాడు. అఫ్కోర్స్ అమితాబ్ బచ్చన్ అండ్ దీపికా పదుకునే వీళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఈ సినిమాలో భాగమైనట్టుగా అనిపిస్తుంది. రేపు మరిన్ని సర్ప్రైజింగ్లు రేపు థియేటర్లో ఉంటాయన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఏదేమైనా సరే టోటల్గా పాట అయితే మాత్రం చాలా చాలా బాగుంది. నాగాశ్విన్ అంటేనే అతని టేకింగ్ ఒక రకంగా ఉండదన్నమాట. ఎవడే సుబ్రహ్మణ్యం కానీ మహానటి కానీ తను ఎంతో రీసెర్చ్ చేస్తాడు, చేసి ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకుపోతాడు. మహానటి విషయానికి వస్తే అది నిజంగా మనం సావిత్రి గారితో మనం జర్నీ చేసేసాం. అలాగే ఇప్పుడు కల్కితో ప్రభాస్తో అండ్ అతని టీంతో అతని ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి నాగాశ్విన్ మనల్ని రెడీగా ఉండమన్నట్టుగా చేసేసినట్టుగా ఈ థీమ్ సాంగ్ చూసిన తర్వాత నాకు అనిపించింది. అంతకుముందు వేరే సాంగ్ వచ్చింది కానీ నాకు అంత అనిపించలేదు. ఆ ట్రైలర్స్ అవన్నీ కూడా వాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉన్నా నా మైండ్కి అంత ఎక్కలేదు. కానీ ఈ థీమ్ సాంగ్ చూడగానే మాత్రం మొత్తం సినిమా స్టోరీ అంతా కూడా సింపుల్గా అర్థమైపోయింది. కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆదరించడానికి, రక్షించడానికి కల్కి అవతారంలో వచ్చేటువంటి ఒక వ్యక్తి కథ, ఒక అవతారం అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడితో ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మరొకసారి మరొక పాటతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.